సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇప్పుడు నిన్న రాప్తాడు సభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క నా కార్యకర్త కావచ్చు, లేకుంటే ప్రజలే కావచ్చు, నాకు స్టార్ క్యాంపెయినర్గా చేయాలి, సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా తీసుకుంటున్నారు? ఆయన తరపున మీ అందరూ నిలబడే అవకాశం ఉందంటారా, లేకుంటే మాకెందుకులే అని అనుకునే ప్రజలు ఉన్నారంటారా? తప్పకుండా అండి. జగన్మోహన్ రెడ్డి గారు అడగకపోయినా కూడా ఆల్రెడీ ప్రజలు ఏదైతే సంక్షేమాన్ని అందుకుంటున్నారో వాళ్ళే స్టార్ క్యాంపెయిన్గా ఎవరన్నా వాళ్ళు అడగకపోయినా కూడా పక్కన వాళ్ళకి కూడా చెప్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా కుటుంబానికి ఇంత లబ్ధి చేకూరిందని వాళ్ళే బహిరంగంగా 10 మందికి చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరిని అడగక్కర్లేదు. ఇవాళ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరలా రావాలని. ఎందుకంటే గతంలో ఇదే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు సంయుక్తంతో బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిసి 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏదో అభివృద్ధి చేస్తారు అన్న ఆలోచనతో జనాలు కూడా వాళ్ళకి పట్టం కట్టారు. కానీ తీరా చూస్తే ఏమైంది? రాజధానికి అని చెప్పేసి బలవంతంగా 3 పంటలు పండే పంట పొలాలని ముంపు ప్రాంతాల్లో తీసుకొని ఎటువంటి పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టకుండా తాత్కాలికంగా బిల్డింగ్లు అని చెప్పేసి ఈ 4.5 సంవత్సరాలు ఆయన ఉన్న 5 సంవత్సరాలు కూడా తాత్సారం చేసి పర్మనెంట్గా ఏదీ కట్టలేదు. మన పక్కనే విజయవాడ కృష్ణానది పక్కనే ఉన్నటువంటి వారధి మీద ఉన్నటువంటి ఇది మన ఫ్లైఓవర్, అమ్మవారి గుడి పక్కన ఫ్లైఓవర్ని 4 సంవత్సరాలు నిర్మించారు, అయినా కూడా పూర్తి కాల. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, దాన్ని ఇమీడియట్గా పూర్తి చేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంకొక ఫ్లైఓవర్ ఏదైతే ఉందో మన బెంచ్ సర్కిల్ దగ్గర తక్కువ టైంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ మంత్రులను తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేశాడు. చెప్పడమే కాదు, చెప్పకుండా కూడా చాలా చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ సార్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్లో ఒక సభ వాళ్ళతో నిర్వహించినప్పుడు స్లీవ్స్ మడత పెట్టాల్సిన టైం వచ్చిందని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ దానికి కౌంటర్గా చంద్రబాబు నాయుడు గారు కుర్చీలు మడత పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ రెండింటికి కౌంటర్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకో కౌంటర్ వేయడం జరిగిందనమాట. సో ఈ డైలాగ్ వర్షన్ని మీరు ఎలా చూస్తారు? ఎవరిది పై చేయలాగుంది అనుకుంటారు? అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కార్యకర్తలని ఉత్తేజపరిచే విధంగా, అంటే సహజంగా ఎవరైనా ఇలాగ మనం ఏదన్నా పని చేసేటప్పుడు అనుకోవడం అనేది సహజం. తమ్ముళ్ళు మళ్ళీ మరి మనకు అవకాశం వచ్చింది, మనం స్లీవ్స్ మడత పెట్టే అవకాశం వచ్చిందని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో తట్టుకోలేని చంద్రబాబు నాయుడు గారు, ఆయనకేంటంటే స్వతహాగా మనసులో చాలా బాధ ఉంది. అరే ఓ పక్కన పవన్ కళ్యాణ్ కలుపుకున్నాం, ఇంకో పక్కన బీజేపీతో కలుపుకున్నాం, అయినా మనం గెలుస్తామా గెలవమా అనేది ఒక డైనమాలో పడి ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదో టెంట్ హౌస్లో పనిచేసేవాడికి లాగా తమ్ముళ్ళు కుర్చీలు మడతేద్దాం అని. అంటే రేపు ఓడిపోయిన తర్వాత నువ్వు నీ కొడుకు టెంట్ హౌస్ పెట్టుకొని కుర్చీలు మడతలేసుకోవాల్సిన పరిస్థితి ఆయనే చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన అన్నాడని ఈయన అన్నాడని ఆయన అనేది అది సరైన పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల నాకు రాజకీయ అనుభవం ఉందన్నాడు, ఆఖరికి ఏ స్థాయిలోకి దిగజారాడంటే టెంట్ హౌస్లో కుర్చీలు మడత పెట్టుకునే స్థాయికి తండ్రి కొడుకులు ఇద్దరు దిగజారిపోయారు. లోకేష్ బాబు గారు కూడా ఒక మీటింగ్లో డైరెక్ట్గా కుర్చీని తీసుకొచ్చి స్టేజ్ మీద మడత పెట్టి చూపెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ లోకేష్ బాబుకి రేపు జరిగేది అదే. గతంలో ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీద ఓడిపోయాడు, ఇవాళ ఇక్కడ ఒక బీసీ చేనేత సామాజిక వర్గం చేతిలో ఓడిపోతున్నాడు. భారీ ఓట్ల మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరినైతే అభ్యర్థిగా నిలబెడుతున్నారో వాళ్ళు గెలుస్తున్నారు ఇక్కడ. అది తర్వాత ఆయన చేసేది ఏందిరా అంటే మంగళగిరిలోనే పెట్టుకుంటాడేమో బహుశా టెంట్ హౌస్, దానికోసమే ఆయన ప్రాక్టీస్ అవుతున్నాడు కుర్చీలు మడతేయడానికి. ఖచ్చితంగా లోకేష్ ఇక్కడ రెండోసారి కూడా ఓడిపోతున్నాడు, అది వాడికి అర్థమైంది. అర్థమయ్యే ఏం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కావట్లా. ఏమంటే ఆడు మంగళగిరి అభ్యర్థి అయినప్పుడు మంగళగిరిలో ప్రచారం చేయకుండా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడండి? ఇక్కడ ఎందుకు తిరగట్లా? ప్రజలు ఇక్కడ తిరిగితే తాట తీస్తారు వాడిది. ఎందుకని అంటారా? వాళ్ళ బాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఈడు 3 శాఖల మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? మంగళగిరిలో ఏ మూలలో ఎక్కడ ఏముందో తెలుసా వీడికి? మంగళగిరి నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని పట్టణాలు ఉన్నాయి, ఆ మండలాల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలుసా? ఇవాళ వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఆవిడ వస్తారు పద్మశాలీలకి నేను దత్తత తీసుకుంటాను. గతంలో నువ్వు దత్తత తీసుకున్న గ్రామాన్ని ఏం చేసావు? నిమ్మగురిని కానీ ఏం చేసావు? ఇవాళ వాళ్ళ అమ్మని ఈడు వల్ల కాక ఈడు వెళ్తే కొడతారేమోనని ఆడవాళ్ళు అయితే వాళ్ళని ఏమో అనరన్న ఆలోచనతో వాళ్ళు కూడా ఏంటి బిజినెస్ టెక్నిక్ అనమాట. అలాగా వ్యాపారస్తులు కదా, హెరిటేజ్ పెట్టుకొని వ్యాపారం చేసుకున్నారు. అమ్మ నాను భార్య వాళ్ళ పని ఏంటంటే ఇదే వ్యాపారం చేసుకోవడం. మీ చీరలు మేము అమ్మి పెడతాము, మా ఆయన్ని ఆదరించండి, నా భర్తను ఆదరించండి అని వాళ్ళ చేత అడిగించుకుంటున్నారు. పాపం వాళ్ళ పరువును కూడా తీసే పరిస్థితి మంగళగిరిలో లోకేష్ వాళ్ళకి ఆ పరిస్థితిని తీసుకొచ్చాడు.
ఏంటంటే ఇక మంగళగిరిలో కాదు రాష్ట్రంలో ఇక్కడ గెలవడానికి తెలిసే నియోజకవర్గ వేరే ప్రాంతాల్లో ఏదో శంకరామో ఏదో చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. ఖచ్చితంగా మంగళగిరిలో మళ్ళీ ప్రజలు ఓడిస్తున్నారు వాడిని. ఇప్పుడు లోకేష్ బాబు గారు ఇక్కడ మంగళగిరిలో ఏదైతే ఉందో గత 5 సంవత్సరాల నుంచి నేను చాలా మంచి పనులు చేసుకుంటూ వస్తున్నాను, వాటర్ పథకం కానీ లేకుంటే హాస్పిటాలిటీ కానీ ఓన్గా పెట్టిస్తున్నాను మా పార్టీ తరపున అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో గతంతో పోల్చుకుంటే ఇక్కడ మంగళగిరిలో ఆయన మెరుగుపడ్డారని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎక్కడ మెరుగుపడిందండి అంటే వారానికి ఒకసారి వచ్చి అలా సుడిగాల పర్యటన చేస్తే నువ్వు నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నట్ట లోకేష్? నువ్వు 3 శాఖల మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి ఎక్కడ ఉందో నీకు తెలియదు. మంగళగిరి నియోజకవర్గంలో ఉండవల్లో అన్యాయంగా అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి కొంపలో ఉండవు. కరోనా టైంలో యాడికి వెళ్ళావా లోకేష్? నువ్వు అధికార పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత యూపీహెచ్సీలు 9 ఏర్పాటు చేశారు. అద్భుతంగా పేద ప్రజలకు అద్భుతంగా ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు. నువ్వేంటంటే ఏ నియోజకవర్గంలో లేని విధంగా మంగళగిరి నియోజకవర్గంలో పెళ్లి కానుకలని సాగు కానుకలు అని చెప్పేసి 4 రిక్షా బండ్లు 4 బడ్డీ కొట్లు ఇచ్చుకొని ఇవాళ మంగళగిరిలో తిరుగుతున్నావు. ఎందుకు తిరుగుతున్నావు? ఎందుకు చేస్తున్నావు? ఓట్ల కోసమే కదా, వ్యాపారమే కదా నువ్వు చేసేది. నువ్వు రేపు పొద్దున్న నిజంగా నిన్ను నమ్మి అంటే మంగళగిరి ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. నువ్వు ఎన్ని మోసాలు చేసినా వాళ్ళు తెలివిగా నీకు సమాధానం చెబుతారు. నువ్వు అనుకున్నావు నన్ను గెలిపిస్తారని, ఖచ్చితంగా ఓడిస్తారు. ఒక్కవేళ నువ్వు గెలిచినా నువ్వు అందుబాటులో ఉండవని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నువ్వు ఎమ్మెల్సీగా దొడ్డిదారిని వెళ్ళిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మీ నాయకులు మీ కార్యకర్తలు నేను కలవాలంటే 3 గేట్లు దాటుకొని రావాలి. ఆ పోలీసులు రానిచ్చారా? ఆ అవమానాలు పొందిన కార్యకర్తలు ఇవాళ నీతో ఉన్నా కూడా బాధపడుతున్నారు. ఈ దరిద్రం ఎప్పుడు పోయిద్దిరా బాబు, మాకు కూడా బీసీలకి తగలేయొచ్చు కదా, ఈడేంది ఇక్కడ ఓడిపోతున్నాడు, ఈయనెందుకు పెట్టారు అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలే బాధపడతా ఉన్నారు. ఇంకా నువ్వు ఎక్కడ తిరిగినట్టు, ఏం అభివృద్ధి చేసినట్టు? ఇంకోటి కూడా సూటిగా అడుగుతున్నా, నువ్వు ఇదే పెళ్లి కానుకలు, ఇయే బడ్డీ కొట్లు, ఇయే తోపుడు బండ్లు, నీ బాబు పాపం ఎంతో ఆదరించింది కుప్పానికి ఏమైనా ఇచ్చావా? ఒక బడ్డీ కొట్టు ఇచ్చావా? ఒక బండి ఇచ్చావా? ఒక పెళ్లి కానుక ఇచ్చావా? దినానికి ఏమన్నా డబ్బులు ఇచ్చావా? మంగళగిరిలోనే ఎందుకు ఇస్తున్నావు? నువ్వు ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా పేద ప్రజలు, మంగళగిరి ప్రజలు, మహా తెలివిగల ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు రానున్న రోజుల్లో ఎక్కువ కాలం లేదు నాయన, 3 నెలల్లో నీ జాతకాన్ని ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు నీకు చూపిస్తూ ఉంటారు. ఈ చెండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కలర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా, జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా.